హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అయితే మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి భారతీయుడు 2 కమల్ హాసన్ గారు నటించినటువంటి భారతీయుడు 2 మూవీ అయితే రిలీజ్ అయిందండి. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇకపోతే సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడం ఒక మంచి పాయింట్ తోటి అయితే వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పాలి. ఒక 2-3 ఇన్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్లో సంబంధించి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎటువంటి అన్యాయానికి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఇదవుతున్నారో దాని మీద తిరగబడ్డటువంటి యూత్ ఎలాగ సోషల్ మీడియాను ఉపయోగించుకుని వాళ్ళు ఎలా దాన్ని పబ్లిక్ తెలిసేటట్టు ప్రజెంట్ చేశారో అనే పాయింట్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే స్లోగా వెళ్తున్న కొద్దీ మనకి భారతీయుడు ఎక్కడ ఫస్ట్ ఒక 20 minutes ఆఫ్ ద మూవీ అయితే మనకి కనిపించరు కమల్ హాసన్ క్యారెక్టర్. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే స్టోరీ అయితే కాదండి ఇది నేను చెప్పేది, ఎప్పుడైతే వీళ్ళు కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక స్లోగన్ తోటి ముందుకు వెళ్తారో దాంతో ఎలా వచ్చాడు భారతీయుడు, ఎక్కడైతే వేరే దేశాలకు వెళ్ళిపోయినటువంటి భారతీయుడు ఎలా ఇక్కడికి ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చాడు, ఏ ఇన్సిడెంట్స్ ఆయన కదిలించాయి అనే విషయాలు అయితే ఫస్ట్ హాఫ్లో అంతా చూపించడం జరిగింది. ఇక అక్కడి నుంచే వ్యాట్ అయితే మొదలెట్టడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల క్రితం అరెస్ట్ అయినటువంటి విదేశాలకు పారిపోయినటువంటి ఒక ప్రముఖ వ్యాప్తి గురించి కూడా ఈ సినిమాలో పేరు మార్చి అయితే చూపించడం జరిగింది. ఆయన ఎటువంటి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నాడు, దాన్ని భారతీయుడు ఏం చేశాడు అనేది కూడా ఇందులో చూపించడం జరిగింది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తన వేట కంటిన్యూ చేస్తాడు. ఫస్ట్ హాఫ్లోనే భారతీయుడు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి అవినీతిని లేకపోతే లంచగొండితనాన్ని మనం అక్కడి నుంచి కాదు, మన ఇంటిని మనం శుభ్రం చేసుకుందాం, అప్పుడే దేశం శుభ్రంగా ఉంటుందని ఒక పాయింట్ మీద అయితే, ఈ కీ పాయింట్ మీద అయితే స్టోరీ మొత్తం ఫ్లాట్ పాయింట్ పెట్టుకుని దీన్ని నడిపించారని చెప్పాలి. మన ఇంట్లో మనం చేస్తున్నటువంటి పని నీతిగా నిజాయితీగా మనం చేస్తున్నామా, అలాగే మన ఇంట్లో ఎవరైనా అవినీతి పరులు ఉన్నారా అనే ఒక పాయింట్ని ఇదిని మనకి రేపాడనే చెప్పాలి భారతీయుడు. ఆ పాయింట్ మీద సెకండ్ హాఫ్ అంతా రన్ అవుతుంటుంది. ఎక్కడెక్కడ భారతీయుడు వచ్చేసరికి మెయిన్ మొత్తం ఇండియా మొత్తాన్ని చూసుకుంటూ ఉంటుంటే, ఎవరైతే సిద్ధార్థ్ ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళు లోకల్గా ప్యారలల్గా స్టోరీని అయితే రన్ చేసుకుంటూ వచ్చాడు. రన్ చేసుకుంటున్న ఈ క్రమంలో ఏమైందంటే కొంచెం మనకి కనెక్టివిటీ తప్పుతూ ఉంటుంది. అక్కడ ఒక సీన్ ఇక్కడ ఒక సీన్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో అయితే ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఓకే, కానీ ఒక మెయిన్ హీరో, ఒక స్టార్, సూపర్ స్టార్ వంటి హీరో రన్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్ అక్కడ కట్ అయ్యి మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్ళేసరికి కొంచెం మనం ఇంట్రెస్టింగ్ ఎక్కడో మిస్ అవుతూ ఉంటాం. సో సెకండ్ హాఫ్ అంతా ఇలా రన్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి అప్పటిదాకా కమ్బ్యాక్ ఇండియన్ అన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి టోటల్గా రివర్స్ అయిపోతుంది. తను ఇచ్చినటువంటి మెసేజ్ వాళ్ళకే తిరిగి ఎటువంటి ఇబ్బందులను గురి చేసింది అనేది అయితే సినిమాలో చూపించడం జరిగింది. అప్పటిదాకా భారతీయుడు రావాలని కోరుకున్న వాళ్ళు ఒకసారిగా వెళ్ళిపోమని కోరుకుంటారు. అవి ఏంటనేది మనం సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి సిద్ధార్థ్ కంబ్యాక్ వచ్చినటువంటి ఒక పెద్ద మూవీ ద్వారా కంబ్యాక్ వచ్చినా కూడా తను పెర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గలేదు. చాలా స్క్రీన్ ప్రజెన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చేసరికి తన క్యారెక్టర్ లెంత్ తక్కువన్నా కానీ ఓకే అనిపించుకుంది. ఇకపోతే కమల్ హాసన్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోగలదు. కమల్ హాసన్ గారు క్యారెక్టర్ కానీ, ఆయన చేసిన యాక్టింగ్ కానీ, డిఫరెంట్ గెటప్స్లో ఆయన చేసినటువంటి యాక్టింగ్ కానీ సూపర్ అని చెప్పాలి. కమల్ హాసన్నే ఈ క్యారెక్టర్స్ని ఆయన మాత్రమే చేయగలరు అన్నట్టుగా ఆయన యాక్టింగ్ చేశారని చెప్పాలి. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, పాటలు అయితే ఎక్కువ పాటలు అయితే లేవు, కానీ శంకర్ మార్క్ విజువల్స్ అయితే మనకు కనిపించినాయి. శంకర్ గారు ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారో విజువల్స్గా కానీ, అక్కడక్కడ మనకి ఫన్ ఇమోజెస్కి సంబంధించినటువంటి మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఫన్ ఇమోజెస్ని చూపిస్తూ ఒక సోషల్గా ఏదైతే బయట జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక ఫన్ ఇమోజెస్ ద్వారా సిద్ధార్థ్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, విజువల్స్ పాటలు తీయడంలో అయితే శంకర్ మార్క్ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది శంకర్ గారు మాత్రమే ఇటువంటి విజువల్స్ని తీయగలరు, ఇటువంటి పాటలను ఆయనకు మాత్రమే సొంతం అన్న ఆ ట్రేడ్ మార్క్ని అయితే కంటిన్యూ చేశారని చెప్పాలి. ఇకపోతే మేకింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే మూవీ వచ్చేసరికి 3 hours ఉండేసరికి మనకి ఆ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇటువంటి సినిమాల్లో ఏంటంటే ఫాస్ట్ రన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్టోరీ కూడా రన్ అవుతుండాలి. ఇక్కడే వీళ్ళు స్టోరీ నుంచి డీవేట్ అవ్వలేదు, కానీ ల్యాగ్ వచ్చింది. కొంచెం కొన్ని సీన్స్ని డ్రాగ్ చేశారని అయితే మనకు అనిపించింది. అదే తప్ప ఓవరాల్గా మూవీ అయితే ఓకే అండి. ఇందులో కామెంట్స్ చేయడానికి ఏముండదు. బయట ఉన్న భారతీయుడు అనే వ్యక్తి ఏంటంటే, మనం 1లో ఏదైతే చూసామో గత 20 సంవత్సరాల క్రితం చూసినటువంటి భారతీయుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అవినీతి మీద, అరాచకం మీద, ఇటువంటి వాటి మీద పోరాటం జరుగుతుంది. సో లంచగొండితనం మీద అదే కాన్సెప్ట్ని అయితే ఇక్కడ కూడా చేశారు. కాకపోతే బయట జరిగే అంశాలు 20 సంవత్సరాల తర్వాత అవినీతి ఎలా జరుగుతుంది అన్నది మాత్రం ఇందులో చూపించడం జరిగింది. ఇకపోతే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు
దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మన టైటిల్స్ రన్ అవుతున్నప్పుడు మీరు ఎవరో కూడా వెళ్ళొద్దు. ఆ తర్వాత కూడా ఒక 2 minutes ఆఫ్ ద మూవీని వీళ్ళు బ్యాలెన్స్ ఉంచారు. భారతీయుడు పార్ట్ 3 అయితే రాబోతుందని అందరికీ తెలుసు. కాకపోతే వీడియోలో చూపించినట్టు, వాళ్ళు లాస్ట్లో చూపించినట్టుగా భారతీయుడికి ప్రీక్వెల్ అంటే భారతీయుడు పార్ట్ 1 కన్నా ముందర ఏం జరిగింది, భారతీయుడు సేనాపతి ఏంటి, ఎవరు అనే విషయాలను అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని అనుకోవాలి. ఎందుకంటే భారతీయుడు 3 మీద క్యూరియాసిటీ కలిగించడం కోసం వీళ్ళు భారతీయుడు ప్రీక్వెల్ పార్ట్ని కొంత ఇందులో ఇంక్లూడ్ చేయదలుచుకున్నారు భారతీయుడు పార్ట్ 3లో. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మూవీ అయితే ఓకే, వన్ టైం వాచ్. అంతగా మనం కామెంట్ చేయడానికి అయితే ఇందులో ఏమీ లేవు. ఇటువంటి సినిమాలు మనం కామెంట్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. సినిమా అంతా స్టోరీ తీసుకున్నది కానీ ఇంకా కొంచెం మంచి పాయింట్స్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ కానీ చాలా రకాలు వచ్చినాయి కదా, ఆ పాయింట్స్ తీసుకుంటే బాగుండేదని మన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అనిపిస్తుంది తప్ప మరి ఇందులో కామెంట్ చేయడానికి ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.